బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఈరోజు అయితే July 10th, ఇట్స్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. సో ఈరోజు మా జున్ను బర్త్డే కూడా. సో లంచ్ ప్రిప్ చేసుకుంటున్నా. ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ స్పెషల్ డే కదా. సో ఇంకా మటన్ బగారా రైస్ అయితే నానబెట్టేసిన బగారా కర్రీకి. సో ఈ బ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూసేయండి. మార్నింగ్ ఇప్పుడు లంచ్ అండ్ ఈ కేక్ కటింగ్ది కూడా వీడియో ఉంటుంది. డెఫినెట్గా వీడియో మొత్తం చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ బాస్మతి రైస్ అయితే నానబెట్టేసిన బగారాకి. జస్ట్ ఇప్పుడే నానబెట్టిన 12:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ నానితే చాలు. సో ఆనియన్స్ ఇవేమో కర్రీకి, ఇవి బాస్మతి రైస్కి. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి, క్యారెట్ బాస్మతి రైస్కి. పుదీనా లేదు. ఇంక ఇది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మటన్ అనమాట. చాలా రోజులు అవుతుంది మటన్ తినక. సో అదనమాట. కుకింగ్ అయితే మా అత్తమ్మ చేస్తుంది. ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. సండే స్పెషల్, అందులోనూ బర్త్డే కాబట్టి ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను. మటన్ అయితే ఇక్కడ కొంచెం పెద్ద కొట్టిస్తారనమాట పీసెస్. అంటే ఇంకా సతీష్ బిర్యానీ ఆర్ కర్రీ అని తెలియదు కదా. సో అందుకే పెద్దగా తీసుకొచ్చిండు. ఇంకా నేనేం చేసిన అంటే అన్ని పీసెస్ని మంచిగా నీట్గా ఒకే ఈక్వల్గా ఉండేలాగా పీసెస్ అయితే కట్ చేసిన. సో ఇంకా ఇంట్లో వాళ్ళని యాక్చువల్గా అడిగిన బిర్యానీ చేయాలా అత్తమ్మ అని అంటే, లేదా పులావ్ లాగా మటన్ పులావ్ చేద్దామని అనుకున్నా. చాలా రోజులు అవుతుంది నేను కూడా అసలు మటన్ పులావ్ తినాక. అందులోనూ డైట్ కదా. అండ్ మటన్ కూడా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. బట్ డైట్లో తక్కువ తింటే ఏం ప్రాబ్లం కాదు. సో ఇంకా అందుకనే ఇంకా అడిగితే అత్తమ్మ వాళ్ళు వద్దు అని అన్నారు. అందుకే ఇంకా నేను మటన్ కర్రీ అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నా. మటన్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషన్లో చేస్తున్నాం. బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. తెలంగాణ సైడ్ మనం రెగ్యులర్గా బగారా రైస్ అనేది కామన్గా చేసుకుంటాం కదా. సండే వచ్చినా, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కానీ, అకేషన్స్ ఉన్నా కానీ బగారా అనేది కామన్గా ఉంటుంది. సో ఇంకా అందుకే నేను బగారా రైస్ చేస్తున్నా విత్ బాస్మతి రైస్ చేసేస్తున్నా. బాస్మతి రైస్ ఆల్రెడీ నేను 20 minutes బ్యాకే పెట్టేసిన. సో ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ నేను బాస్మతి రైస్తోని కాకుండా సోనా మసూరితో చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది బగారాది. కాకపోతే మనం వేసే మసాలాస్ అండ్ చేసే కొంచెం అటు ఇటు పద్ధతి వల్ల టేస్ట్ అనేది అటు ఇటు అవుతుంది. సో అలా నేను మంచిగా వంటలు అయితే చేసేస్తున్నా. సో అయితే యాక్చువల్గా అత్తమ్మని చేయమని చెప్పిన. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ముందు రోజే కంచికి వెళ్ళొచ్చారు అనమాట. కంచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిర్రు. అది శక్తిపీఠం కదా. సో వెళ్ళేసి వచ్చేసారు. ఫుల్ టైర్డ్ అయి ఉంది తను. ఇంకా సరేలే నేనే వేసేస్తా, రెస్ట్ తీసుకో అనేసి ఇంకా నేనే వేస్తున్నా. ఎప్పుడైనా అత్తమ్మనే వేస్తుంది. ఈసారి మా పెద్దతమ్మ కూడా వచ్చింది కదా. నా వంటలు టేస్ట్ చేపియాలి కదా. ఆబ్వియస్లీ నేను మంచిగా చేస్తాను, వాళ్ళకి తెలుసు. సో నేను చేస్తా అని ఇంకా సరే రెస్ట్ తీసుకో అని నేను ఇంకా బగారా రైస్ ఒక పక్క, మటన్ కర్రీ ఒక పక్కనే వేస్తున్నా. అన్నం తిన్నావా? ఏం తిన్నావురా? పూరిని ఇప్పుడు వేస్తా. ఏమైతుంది? ఏం కాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇది కొంచెం ఏనా చాలు కదా. దాంట్లో ఆల్రెడీ పాతది కొంచెం ఉంటే టెంపు అది కొత్తిమీర ఇక మళ్ళీ లేట్ అయితే దీనికోసమని అవుతాయి. అందుకే పొయ్యి మీద వేసిన. బాగా నీళ్ళు వస్తాయి. నీరు వస్తుంది. బగారా రైస్లో మీరు కూడా తాలింపులో కసూరి మేతి వేస్తారా? అది వేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు రాతి పువ్వు ఉంటుంది కదా, అది ఖచ్చితంగా వేయాలి. దాంతోనే బగారా రైస్కి ఫ్లేవర్ వస్తుంది. మటన్ కర్రీ అయింది, బగారా రైస్ అయింది. ఇప్పుడు లంచ్ చేస్తాం. అయితే ఈరోజు జున్ను బర్త్డే కదా,
ఇంకా సతీష్ అయితే జున్ను కోసం సైకిల్ తెప్పించింది అనమాట కడప నుంచి. జున్నుకి అసలు కొంచెం కూడా ఐడియా లేదు. ఈవినింగ్ సర్ప్రైజ్ చేస్తాం. అసలు ఎట్లా ఫీల్ అవుతారో చూడండి మీరు. నేను కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. జనరల్గా గిఫ్ట్స్ అంటే చిన్నపిల్లలు ఫుల్ ఎగ్జైటెడ్ అవుతారు కదా, అందులోనూ ఫస్ట్ టైం. ఎప్పుడైనా మేము డైరెక్ట్గా కొనిస్తాం, ఈసారి తెలియకుండా కొనిచ్చినాం. వేరే ఒక దగ్గర అసలు వానికి ఐడియా లేని దగ్గర దాచిపెట్టినాం మేము. ఈవినింగ్ తీసుకొచ్చి చూపిస్తాం. ఎట్లా కేక్ కట్ చేసేటప్పుడు సర్ప్రైజ్గా గిఫ్ట్ తెచ్చి చూపిస్తాం, అప్పుడు చూడండి. రా అమ్మా, రౌండ్ తిరుగు. వా, చాలు అంత స్పీడ్గా వద్దు. చాలు ఖుషి, చాలు చేసుకో. అదా, ఇది ఎందుకు వద్దు అంటున్నావు? ఇంత మంచిగా ఉంది. సరే చలో, గెట్ రెడీ. బాగుంది కదా, ఇది వేసుకోవచ్చు కదా నాన్న, కరెక్ట్గా ఉంటుంది. అది కొంచెం పొడుగు ఉంది కాబట్టి, కానీ బాగుంది. ఇది చూపి, జస్ట్ చూపి. బాగుంది, నైస్. వెనకకి తిరుగు తిరుగు. వా, బాగుంది. హాయ్ చెప్పండి ఇద్దరు. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. ఏయ్, అన్నకి చెప్పు నువ్వు. హగ్ చేసుకోండి. అన్నకి ఇసి పెట్టు ఖుషి, అన్నకి ఇసి పెట్టు. నువ్వు పెట్టావు చెల్లకి. గుడ్ బాయ్. ఓకే. ఏయ్, అట్లా వేయద్దు కదా. జున్నుకు పెట్టు. అన్న బర్త్డే కదా. జున్నుది అక్కడ ఉంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. గుడ్లు పెడతాంది అంటే చిన్నగా అయి ఉంటుందేమో. ఆ చేయి నాన్న, రైట్ హ్యాండ్ టైట్ ఉంటుంది, వాళ్ళ హ్యాండ్స్ లా ఉంటాయి. వద్దా? సరే ఖుషికే పెట్టు, మీ లక్ష్మీదేవికి. ఖుషి హాయ్. ఖుషికి పెట్టు అయితే. ఏ ఫింగర్ రింగ్ ఓయ్ గిది. లూజ్ ఉందా? అయితే మిడిల్ ఫింగర్ పెట్టు. ఇది టైట్ ఉంది, ఇది కరెక్ట్గా ఉంది. పెట్టు. చూపి. చికెన్ పకోడీ చెప్పి పెట్టచ్చు. సరే, టైంకి షార్ట్. జున్న నానమ్మ కట్ట చూపిపో. గిఫ్ట్ అంటేనే ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది లోపల. గిఫ్ట్ లేదు ఈసారి, ఏం గిఫ్ట్ లేదు. మళ్ళీ ఏమైనా కొనిద్దాంలే. కాదు, తిరుపతిలో కొనిచ్చినాం కదా మన బొమ్మలు, అవే గిఫ్ట్. అవన్నీ ప్యాక్ చేసి 8 o'clock అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి. టైం సరిపోవట్లేదు. ఈరోజు అసలు వాకింగ్ చేయలేదు, యోగా చేయలేదు, వర్కౌట్ చేయలేదు. అసలు 2 days నుంచి వర్కౌట్ చేయట్లేదు. అసలు డంబుల్ వర్కౌట్స్ అయితే చాలా రోజులు అవుతుంది చేయక. ఒక 4 days అయితే అట్టున్నది. యోగా అయితే ఈరోజు చేయలేదు, నిన్న చేసినా కానీ ఈరోజు అయితే చేయలేదు. నిన్న చేయలే, అంతే. నిన్న చేయలే, ఈరోజు చేయలేదు. టైం సరిపోవట్లేదు. నేను ముందే చెప్పిన యాజ్ యూజువల్ అత్తమ్మ వాళ్ళు వస్తే నాకు టైం సరిపోదని. రెడీ కావాలి ఐస్. రెడీ అయిపోయినాక మళ్ళీ కలుస్తా. నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. కదా, సరే. ఇది చూడండి. నువ్వు ఎందుకు కాదు, అసలు గిఫ్ట్ అని ఎప్పుడు అడిగాడు, ఈసారి అడుగుతాండు అట్లా.
ఏం గిఫ్ట్ ఇస్తారు? నువ్వే అన్నావు కరెక్టే. గిఫ్ట్ అక్షతలు కొన్ని కలిపితే కొన్ని 2 గులాబీ పూలు ఎత్తాయి. రైస్ ఆన్ చేసిన చాలు కదా. చాలు అది అదే. హ్యాపీ బర్త్డే టు యూ. దేవుని కాడ ఉన్నాయి తింటివి. ప్లీజ్ తిన్నాం. బయట లేదా? బయట ఉంది కానీ ఇంత మెరూన్ది కాదు, కొంచెం రెడ్ కలర్ ఉంది. ఏం కాదు. కళ్ళలో పడతానట్టు. మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సింపుల్గా ఇంట్లోనే ఫ్యామిలీతో అయితే చేసేసుకున్నాము. అండ్ టీవీలో సాంగ్స్ ప్లే చేస్తున్నాం, అందుకే వాళ్ళు అట్లా ఎగ్జైట్మెంట్కో సాంగ్స్ చూస్తున్నారు. అండ్ అట్లాగే నేను బర్త్డే రోజు షార్ట్ అప్లోడ్ చేసిన కదా, అది కూడా చూస్తున్నారు. మా జున్ను కంట షార్ట్ బాగా నచ్చేసిందంట. అండ్ జున్నుకి విష్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి, షార్ట్స్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే, మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. గిఫ్ట్ అదే అనమాట, జున్నుకి పెద్ద సర్ప్రైజ్. యాక్చువల్గా జున్ను మమ్మల్ని గిఫ్ట్ అని అంటున్నాడు. అది కూడా వాళ్ళ నాని వాళ్ళ గిఫ్ట్ అని అన్నాడు కాబట్టి గిఫ్ట్ అంటుండు. అసలు కొంచెం కూడా ఐడియా లేదు, నాకే తెలియదు సతీష్ తీసుకొచ్చే వరకు. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇదే అనమాట సైకిల్. యాక్చువల్గా మన జున్నుకు తెలియద్దని డోర్ వేసేసి నేను బయటకు వచ్చేసిన. సతీష్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ తీసేసి హ్యాపీ బర్త్డే కవర్ ఉంది అది పెడతా. కేక్ కటింగ్ అయినాక సర్ప్రైజ్ అని ఇది ఓపెన్ చేపిస్తాం అనమాట. అది అనుకున్న ప్లాన్ యాక్చువల్గా. ఇప్పుడు ఇదంతా తీసేస్తా. అయితే పెట్టేసిన. కేక్ కటింగ్ అయిపోయినాక డైరెక్ట్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయొచ్చు అనేసి. సో అదే అనమాట, డన్. అవును, నీ బర్త్డే కదా, అందుకే. నీ బర్త్డే కదా, నచ్చిందా నీకు కూడా? హ్యాపీ బర్త్డే టు యూ. అయితే
కళ్ళు మూసుకో గిఫ్ట్, కళ్ళు మూసుకో, సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. నిల్చో, కళ్ళు మూసుకో, నిల్చో, అటు తిరుగు, అటు తిరుగు. మనమంతా అడ్డం నిలబడం. ముక్కు ముయ్య. అది ఆఫ్ చేయి. ఇట్లా ఇట్లా తిప్పు, ఇట్లా తిప్పు. అది షార్ట్ ఇది ఎట్లా 1 2 3 ఓపెన్ చేయి అని కోపం వచ్చింది. యాక్చువల్గా మా జున్ను ఇక్కడ కొంచెము ఏడ్చిండు అనమాట. ఎందుకంటే నేను గట్టిగా చెవులు మూసేసరికి నా బ్యాంగిల్ ఒకటి చెవుకి వెనకాల బాగా కుచ్చుకుంది. దానివల్ల పాపం కరెక్ట్ షార్ట్ పేల్చే టైంకేనే ఫుల్ ఏడ్చేసిండు. అండ్ హ్యాపీగా ఉన్నాడు, ఎట్ ద సేమ్ టైం అది చూసి షాక్ అయ్యిండు. ప్లస్ ఆ నొప్పికి ఇంకెక్కువ ఏడ్చిండు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యిండు ఆ ఏడవడం వల్ల. కొంచెం ఒక 5 minutes అటు ఇటు అయింది. బట్ తర్వాత మళ్ళీ బుజ్జగించి మళ్ళీ తీసుకొచ్చి సైకిల్ అయితే రివీల్ చేయించినాం. హీ వాజ్ సో హ్యాపీ. అండ్ వాళ్ళ నాన్న కూడా చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చిందనమాట. పిల్లలకి ఇట్లా గిఫ్ట్స్ తేవడం, సైకిల్స్ తేవడం అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ బర్త్డేస్ని మనం స్పెషల్గా చేయాలి. ఇట్లా ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా బర్త్డే అయితే అట్లా సెలబ్రేట్ చేసినాము. హోప్ మా జున్ను మంచిగా సైకిల్తో మంచిగా నేర్చుకొని మంచిగా తొక్కుతూ ఉంటాడని అనుకుంటున్నా. బర్త్డేకి పిల్లలు వచ్చారు కదా, ఇంకా పిల్లలకి కేక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా మా డిన్నర్ కోసం అయితే నేను నైట్ డిన్నర్గా స్పెషల్కి అయితే ఏం చేయలేదు. ఆఫ్టర్నూన్ మటన్ కర్రీ చేసిన కదా, మటన్ కర్రీ అట్లనే ఉండే. అండ్ కొంచెం వైట్ రైస్ అయితే పెట్టిన. ఎస్పెషల్లీ మా ఇంట్లో అందరూ నైట్ టైమ్స్లో అంటే అత్తమ్మ వాళ్ళు కానీ మామయ్య వాళ్ళు ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువ నైట్ టిఫిన్సే ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఇంకా మా ఇంట్లో కూడా అంతే, ఎక్కువ టిఫిన్సే చేస్తారనమాట. సో ఇంకా వేరే ఏమొద్దు. నేను యాక్చువల్గా చికెన్ బిర్యానీ చేద్దాం పులావ్ లాగా అని అనుకున్నా. బట్ ఇంకా అత్తమ్మ వాళ్ళు వద్దన్నారు. అండ్ మటన్ కర్రీ కూడా ఉండే అనమాట. ఇక్కడ చికెన్ పకోడీ ఫేమస్. అందుకే ఇంకా ముందే మేము ఎలాగో లేట్ నైట్ అవుతుంది కాబట్టి సో ఇంకా ముందే చెప్పేసినాము చికెన్ పకోడీ కావాలి. సో ఆయనతో టైంకి వచ్చి తీసేసుకుంటాం అనేసి. సో అందుకే చికెన్ పకోడీ ఆర్డర్ చేసేసినాము, తెప్పించినాం. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక తీసుకొచ్చింది అనమాట. లెగ్ పీసెస్ అండ్ విత్ బోన్ అండ్ వితౌట్ బోన్ లివర్ పకోడీ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీకు ఒక డౌట్ ఉండొచ్చు నేను తిన్నానా లేదా అని. నేను అసలు ఏం తినలేదు. ఒకటి టేస్ట్ అయితే చేసేసిన అంతే. అదొకటి ఇదొకటి అట్లా టేస్ట్ చేసేసిన. ఇంకా 9:30 అయింది. బట్ జస్ట్ 1-2 చికెన్ పీసెసే కదా, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ చాలా వేసేసుకున్నా, తప్పదు. సో అలా మా బర్త్డేని అయితే సింపుల్గా ఇంట్లోనే ఫ్యామిలీతో, మెయిన్గా అత్తమ్మ వాళ్ళతో అయితే ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళు జున్ను బర్త్డే కానీ ఖుషి బర్త్డే కానీ మాతో పాటే ఉంటారు. సో అలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మొక్కు దండం పెట్టు కాళ్ళకి. మొక్కు మంచిగా చదువుకొని మంచి బుద్ధిమంతులు అయ్యి అల్లరి చేయకుండా మంచిగా ఉండాలి. మొక్కు నానా. అబ్బా 3 సైకిల్సా? 1 అది ఖుషికి ఇప్పుడు ఓకేనా? చెప్పు, పెడతలే తర్వాత. బాయ్ బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ అను, సబ్స్క్రైబ్ అను. కీసా సబ్స్క్రైబ్ అను. సపరేట్ సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు, బాయ్ అని ఇట్లా. బాగుంది. పెట్టి ఉంటేనే ఉందా అది? ఉంది. నట్టు కూడా పోయింది. నట్టు ఒకటి పెట్టాలి. ఓయ్ నట్టు కూడా పోయింది. వాళ్ళ అన్నకి ఏం కావాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్ గైస్.